పవన్ కళ్యాణ్ పేరు వింటే వైసీపీ నేతలకు చెమటలు పడుతున్నాయని, పవన్ ప్రభంజనాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదన్నారు రాజంపేట జనసేన నేత అధికారి కృష్ణ అన్నారు. కడప ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున సేనతో సేనాని కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. ఎంతో ఉత్సాహంతో వైజాగ్ సేనతో సేనాని కార్యక్రమానికి వెళ్తున్నామన్నారు కృష్ణ. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కడప ప్రతినిధి సుధీర్ అందిస్తారు. విశాఖపట్నంలో జరిగేటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశానికి ఇప్పటికే కడప జిల్లా నుంచి కూడా జన సైనికులు అలాగే జనసేన నాయకులు కూడా పూర్తిస్థాయిలో కూడా బయలుదేరిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు, ఇటు అనంతపురం నుంచి వైజాగ్ వరకు కూడా పూర్తిస్థాయిలో కూడా జనసేన నాయకులకు సంబంధించినటువంటి జెండాలతో కూడా పూర్తిస్థాయిలో రోడ్లన్నీ కూడా రెపరెపలాడతాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక రాజంపేట నియోజకవర్గం నుంచి కూడా మేము సైతం అని చెప్పి రేపు జరిగేటువంటి విస్తృత స్థాయి సమావేశానికి కూడా అధికారి కృష్ణ ఆధ్వర్యంలో కూడా పూర్తిస్థాయిలో కూడా భారీ స్థాయిలో కూడా వందలాది వెహికల్తో కూడా ఇక్కడ ఇచ్చి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సేనానితో సేన అనే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అధికారి కృష్ణ ఉన్నారని చెప్పవచ్చు. అన్న, ఏంటి, ఎంతమంది బయలుదేరుతున్నారు? రేపు జరగబోయే సభకు పవన్ కళ్యాణ్ కూడా మీ ఈ రాయపేటకు సంబంధించినటువంటి ఏమైనా ప్రజా సమస్యలు తీసుకెళ్తున్నారా? ఈరోజు మనం అనుకున్నట్టు అందరినీ ఇన్వైట్ చేయలేదు పార్టీ. లిమిటెడ్ పర్సన్స్ అక్కడ 10,000 నుంచి 15,000 మందిని అక్కడ కలసాలని ఫిక్స్ చేసిన. ఎందుకంటే దిశానిర్దేశం అనేది ఉంటుంది. ఆ దిశానిర్దేశంలో జనాలు ఎక్కువ వచ్చేస్తే మనం చేసే దిశానిర్దేశం సరిగ్గా జరగదని సేనతో సేనాని అంటే సేన కంటిన్యూగా చేసే లీడర్స్ని కానీ మన పార్టీలో యాక్టివ్గా ఉండే పర్సన్స్ కానీ పార్టీ నుంచే పాసులు లేదు, పార్టీ నుంచే ఒక మెసేజ్ పాస్ ఆన్ చేసిన నంబర్కు ఆ పాస్ ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ వెళ్ళాలి. అందుకోసము లిమిటెడ్గా వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మోస్ట్లీ మా రాయంపేట పార్లమెంట్ నుంచి దగ్గర ఒక 100 వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. దగ్గర 500-600 మంది లిమిటెడ్గా ఎవరికైతే మెసేజ్ వచ్చిందో వాళ్ళే వెళ్తాను. అనవసరం తీసుకోలేదు, అక్కడ తీసుకుని ఎంత దూరం తీసుకుని సఫర్ అవుతారని తీసుకోలేదు. కానీ స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్షన్ కూడా పార్టీ, ఎవరికి మెసేజ్ వస్తే వారే రాండి, అనవసరంగా రావద్దండి, డిస్టర్బ్ చేయొద్దండి. ఎందుకంటే ఒక్క పవన్ కళ్యాణ్ వస్తారంటే ఒక తుఫాన్ లాగా వస్తారు జనాలు. ఆ తుఫాను పవన్ కళ్యాణ్ అంటే. అందుకోసము ఈ దాన్ని కంట్రోల్ చేయాలంటే అక్కడ సమస్య వస్తుంది. మనం ఏదైతే మనం మాట్లాడాలనుకున్నామో ఈ జనాలను వచ్చి మాట్లాడుకోలేము. దిశానిర్దేశం చేసుకొని మనం ఏంది మన సాధబాధకాలు ఏంది అని అలా మనం అందరం అంటే మాట్లాడుకోవాలని ఆయన ఆలోచన. ఈ 3 రోజులు ప్రోగ్రాం పెట్టడం కూడా అదే కారణం. ఇప్పటి నుంచి మా పార్టీ తొలి అడుగు ముందుకు వెళ్తుంది. ఎందుకు వెళ్తుందంటే ఇన్ని రోజులు పార్టీ వచ్చిన 1 ఇయర్ పైన అయింది. సార్ కొన్ని కారణాల వల్ల శాఖాపరంగా కానీ అవగాహన కోసం కానీ కొన్ని పిక్చర్స్ పెండింగ్లో ఉండడం కానీ అన్ని క్లియర్ చేసుకొని వచ్చినాడు. ఇప్పటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్లో సార్ పార్టీలో ఉంటాడు, పార్టీని ముందుకు తీసుకుపోతాడు, స్ట్రాంగ్గా తయారు చేస్తాం. అంటే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, రేపు పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడే వ్యాఖ్యలు కూడా రాష్ట్ర రాజకీయాలను కూడా పూర్తిస్థాయిలో చక్రం తిప్పుతాయంటున్నారు. అంటే ఎటువంటి వ్యాఖ్యలు చేయొచ్చు? అంటే జనసేన పార్టీ ముందుకెళ్ళే దిశానిర్దేశం కావచ్చా, లేకుంటే కార్యకర్తలను పైకి తీసుకురావాలని దీని మీద ఏమైనా మాట్లాడే అవకాశం? అది 100% చేయాలి. ఇప్పుడు కార్యకర్తలు అంటే ఇప్పుడు కార్యకర్తలు ఉన్నాము, లీడర్స్ ఇప్పుడంతా మేమంతా ఉన్నాం, మేమంతా పని చేస్తున్నాము. ప్రజల కోసం పని చేయాలంటే మాకు పవర్స్ ఉండాలి కదా. ఆ పవర్స్ అని ఇంతవరకు ఏమైందంటే పాత పీఓసీలు పాత ఇన్ఛార్జీలు అంతా ఉన్నారు. అది కట్ట కాకుండా ఇప్పుడు అంతా కొంచెం సిస్టమ్ మార్చి ఎవరు పని చేస్తారు, ఎవరు పని చేయలేదు, ఆ సిస్టమ్ తీసేస్తారు. ఇప్పుడు ఆ సిస్టమ్ని పని చేయాలని ఈ 3 రోజులు ప్రోగ్రాం పెట్టింది పవన్ కళ్యాణ్ గారు. మా అధ్యక్షుడు రేపు దిశానిర్దేశం ఏమి ఇస్తాడని 2 రోజులు మాకు కీలకమైన మీటింగ్లు ఉన్నాయి. ఆ మీటింగ్లో బాస్ ఏం చెప్తాడని వినాలని మా తపన కూడా, ఆయన అడుగుజాడల్లో నడచాలని మేము కూడా ఆలోచిస్తున్నాం. మరోపక్క ఇప్పటికే చూసుకోవచ్చు, ఈ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో కూడా అటు వైసీపీ కూడా పెద్ద ఎత్తున కూడా గుండెల రైలు పరిస్థితున్నారు. అంటే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాడు ఏంటో దానిపైన ఉంది, మీరేమంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తేనే పరిగెత్తారు వాళ్ళు. ఈరోజు కూడా వాళ్ళ గవర్నమెంట్ ఉండే రోజుల్లోనే పవన్ కళ్యాణ్ ఏం పెరకలేకపోయింది వైఎస్ఆర్సీపీ. ఈరోజు ఏం పెరుగుతుంది అంతే. పవన్ కళ్యాణ్ గారు ఒక తుఫాను. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నీతి నిజాయితీ అయిన వ్యక్తి. అందుకోసం ఆయనకు ఎవరైనా కూడా దాసోహమే. అతని వ్యక్తిగతంగా నాకు అధికారులు ఇదో చేసుకునే వ్యక్తి కాదు. ఎంతసేపు ఉన్నా తన అందరూ బాగుండాలి, ప్రజలు బాగుండాలి, ప్రజలు నేనొక్కడు బాగుండాలని ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందుకోసం ఆయన ఉన్నంత వరకు మా పార్టీ వెలుగుతూనే ఉంటుంది, వెలుగులోనే ఉంటుంది, వెలుగుతూనే పోతుంటుంది. అన్న, మీరు చెప్పిన ప్రధానంగా ఇప్పటికీ ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా కూడా ప్రధానంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలని రేపు పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకెళ్ళి ఆయనతో మాట్లాడి, అంటే మనం చూసుకోవచ్చు, ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, అలాగే అన్నమయ్య జిల్లాలో డ్యాముల పరిస్థితి, ఇలా ఏమైనా చెప్పచ్చా? ఈరోజు జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయండి. అలాగే ఉమ్మడి కడప జిల్లాలో సమస్యలు దండిగా ఉన్నాయి. అవి కూడా మా పవన్ కళ్యాణ్ గారు కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. అన్నమయ్య ప్రాజెక్టు గురించి, ఆ ఉక్కు ఫ్యాక్టరీ గురించి, దాని గురించి చర్చలు జరుగుతున్నాయి. తొందరలోనే దానికి ఒక రూపకల్పన విధిస్తారని మేము అనుకుంటున్నాం. అలాగే ఈరోజు మీటింగ్, రేపు మొన్నటి జరిగే మీటింగ్ కూడా
క్రియాశీలక సభ్యత్వం చేసిన వాళ్ళందరికీ కూడా సముచిత స్థానం కల్పించాలని, ఎవరెవరు పనిచేసినారో ఏమి అని తెలుసుకునే దానికోసం ఈరోజు అందరికీ మీటింగ్ పెట్టడం జరిగింది. అందరికీ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారని అనుకుంటున్నాము. అలాగే ఇంకా రాబో కాలంలో పార్టీని బలోపేతం చేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఇన్ని రోజులు 5 శాఖలు తీసుకున్న మంత్రి కాబట్టి ఆయన ఫుల్ బిజీగా ఉండడం వల్ల కార్యకర్తలను సరిగా కలసలేకపోయినా అని ఆయనే చెప్పినాడు. ఇప్పటి నుంచి కార్యకర్తలతో మమేకమయ్యి ఇప్పటి నుంచి పార్టీ బలోపేతానికి ఫుల్ కృషి చేయాలని మేము ఆశిస్తున్నాం. అదే జరుగుతుందని మేము అనుకుంటున్నాము. ఇది ముఖ్యంగా చూసుకుంటే కనుక దాదాపుగా రేపటి నుంచి 2 రోజుల పాటు కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక పెద్ద పండగ జరగనుంది. దీనికైతే కనుక ఉమ్మడి కడప జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున జన సైనికులు అలాగే నాయకులందరూ కూడా కలిసి వెళ్తామని చెప్పి అధికారి కృష్ణ చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి చూసుకుంటే కనుక ప్రధానంగా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు, ఎవరికైతే దాదాపుగా ఇన్విటేషన్ ఉందో వాళ్ళు మాత్రమే ఇక్కడి నుంచి వెళ్తున్నాం. అయితే దాదాపుగా అక్కడ 10,000 మందికి మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. దాని నేపథ్యంలోనే ఇక్కడి నుంచి బయలుదేరుతామని చెప్తున్నారు. ఏదేమని చూసుకుంటే కనుక ఇప్పటికే వైసీపీలో కూడా వైసీపీ నాయకుల్లో కూడా గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. అలాగే ఈ 2 రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు ఏంటన్న దానిపైన కూడా పెద్ద ఎత్తున కూడా ఆసక్తికరంగా ఉంది. అయితే రానున్న రోజుల్లో కార్యకర్తలకు కావచ్చు, అలాగే నాయకులకు కావచ్చు, ముఖ్యంగా క్రియాశీలకు సంబంధించిన పదవులు కూడా ఇక్కడి నుంచే మొదటి అడుగు పడుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తున్న పరిస్థితి అవుతుంది. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.